రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు ముగిశాయి. గ్రేటర్లో దాదాపు 2,70,000 విగ్రహాలు ఆ గంగమ్మ ఒడికి చేరాయి. నిన్న రాత్రి చంద్రగ్రహణం కావడంతో సాయంత్రం 7 లోపే అన్ని విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జన ప్రక్రియ ముగియడంతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు బల్దియా సిబ్బంది. ఇక సిటీలో రోడ్లపై హుస్సేన్ సాగర్ చెరువుల్లోని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్లపై ఉన్న 20,000 టన్నుల చెత్తను క్లీన్ చేశారు. ట్యాంక్ బండ్లో 12,000 టన్నుల వ్యర్థాలను తొలగించారు. మరో 8,000 టన్నుల వేస్టేజ్ ఉన్నట్లు గుర్తించారు. మరో 2 రోజుల పాటు దాదాపు 14,486 మంది కార్మికులతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు అధికారులు. రైటికా సిటీలో బల్దియా సిబ్బంది శానిటేషన్ డ్రైవ్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, మీరు చెప్పినట్టుగానే వినాయక నిమజ్జనాలు అయితే ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 20 పెద్ద చెరువులతో పాటు 72 బేబీ పాన్స్, అదే విధంగా కృత్రిమ కొలనులో నిమజ్జనాలు అయితే సాఫీగా జరిగే విధంగా పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు. అదే విధంగా 3వ రోజు నుంచి కూడా మనకు నిమజ్జనాల ప్రక్రియ కొనసాగింది. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 8, 9, 10, 11 ఇట్లా వాళ్ళకు తోచిన విధంగా వినాయక నిమజ్జనాలు చేశారు. ముఖ్యంగానైతే మనకు 11వ రోజు దాదాపు శనివారం, ఆదివారం పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా నిమజ్జనాలు కొనసాగాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏదైతే ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 12,000 విగ్రహాలు కూడా నిమజ్జనం అయినట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. ఇక నిమజ్జనాలు అవుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకు శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 3వ రోజు నుంచి ఇటు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ నిరంతరామంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఈ డెబ్రీస్ కావచ్చు, అదే విధంగా గార్బేజ్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. అదే ఆదివారాలు మనం చూసుకున్నట్టయితే ఈ చెత్త సంబంధించి కూడా మనకు వినాయక నిమజ్జనాలకు తీసుకొచ్చే శోభయాత్ర ఏదైతే ఉంటుందో దాదాపు 303 కిలోమీటర్ల వరకు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వినాయకునికి సంబంధించి కూడా మనకు శోభయాత్ర అనేది జరిగింది. ఆ శోభయాత్రకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన చెత్త కావచ్చు, పూలు కావచ్చు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ తో పాటు వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ వేయడం కారణంగా కూడా మనకు ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో దాదాపు 15,000 మంది జిహెచ్ఎంసీ కార్మికులతో 20 టన్నుల వరకు కూడా చెత్త ఎప్పటికప్పుడు కూడా రోడ్ల మీద చెత్త కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా ఏవైతే మనకు ఇక్కడ 12,000 విగ్రహాలు నిమజ్జనం అయితే అయ్యాయి, వాటికి సంబంధించి డెబ్రీస్ అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా మనకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. రోడ్లపైన ఉండే చెత్త అది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ కార్మికులు సంబంధించి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక హుస్సేన్ సాగర్ లోపల మనం చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలకు సంబంధించి ఇనుము కావచ్చు, అదే విధంగా విగ్రహాలు సంబంధించి ఏదైతే స్టీల్, ఇనుము, ఆ పూలకు సంబంధించిన వ్యర్థాలు ఇవన్నీ కూడా హెచ్ఎండిఏకి సంబంధించి కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో అంటే దాదాపు 2,70,000 విగ్రహాలు నిమజ్జమైనట్టు కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా నిన్న మనకు చంద్రగ్రహణం ఉండడంతో కూడా దాదాపు నిన్న సాయంత్రం 7 లోపే కూడా నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగింది. రోడ్లపై చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేసినప్పటికీ కూడా ఇక చెరువులు కావచ్చు, అదే విధంగా హుస్సేన్ సాగర్ కి సంబంధించి చెత్త క్లీనింగ్ ఏదైతే ఉంటుందో శనివారం, ఆదివారం మనకు పెద్ద ఎత్తున నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఆ 2 రోజులు మాత్రం ఎలాంటి క్లీనింగ్ అనేది జరగలేదు. ఆ తర్వాత మనకు నిన్న సాయంత్రం నుంచి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా శరవేగంగా దాదాపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మనకు ఇటు పీపుల్ ప్లాజా సైడ్ కావచ్చు, అదే విధంగా ఎన్టీఆర్ మార్గ్ సైడ్ కావచ్చు, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయి ఉందో ఈ క్రేన్ల సహాయంతో, అదే విధంగా జేసీబీల సహాయంతో ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో దాదాపు 4,350 విగ్రహాల వ్యర్థాల తొలగింపు జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నేను ఏదైతే ఉన్నానో క్రేన్ నెంబర్ 4, 5 వద్ద ఉన్నాను. ఇక్కడనే మనకు ఖైరతాబాద్ బడా విఘ్నేశ్వరుడు అనేది కూడా నిమజ్జనం గంగమ్మ ఒడికి చేయడం జరిగింది. ఇక ఖైరతాబాద్ బడా విఘ్నేశ్వరుడికి సంబంధించి కూడా దాదాపు 30 టన్నులకు పైగా ఇనుము వాడినట్టు కూడా అటు ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. అంటే ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి మనకు 40 నుంచి 50 టన్నుల బరువున్న ఆ బడా గణేష్ కు సంబంధించి మనకు పెద్ద ఎత్తున వ్యర్థాలు అనేవి కూడా సేకరిస్తా ఉన్నారు. అదే విధంగా మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 12,000 విగ్రహాలకు సంబంధించి కూడా దాదాపు మనకు హుస్సేన్ సాగర్ కి వచ్చిన విగ్రహాలన్నీ కూడా బడా విగ్రహాలే రావడం జరిగింది. మినిమం ఫీట్లకు పైగా ఉన్న విగ్రహాలే ఇక్కడికి తీసుకొచ్చే విధంగా
సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు 40 క్రేన్లతో కూడా ఆ విగ్రహాలు నిమజ్జనం అనేది కొనసాగింది. ఆ విగ్రహాలకు సంబంధించి చెత్త అయితే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరో 8,000 టన్నుల వ్యర్థాలు కూడా హుస్సేన్ సాగర్ లో ఉన్నట్టు కూడా అంచనా వేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మరో 2 రోజులు కూడా ప్రత్యేక డ్రైవ్ కొనసాగించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనకు నిమజ్జనాలకు సంబంధించి కూడా జోన్ల వారిగా చూసుకున్నట్టయితే ఇటు ఎల్బీ నగర్ జోన్ లో 37,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అదేవిధంగా చార్మినార్ జోన్ లో 23,453 విగ్రహాలు అవ్వగా ఇటు ఖైరతాబాద్ జోన్ లో 63,468 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇక దాదాపు మనం ఖైరతాబాద్ జోన్ చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా హుస్సేన్ సాగర్ మెయిన్ ఇక్కడ మాత్రం మనకు 12,000 విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. ఇక షేర్లింగంపల్లి జోన్ లో 42,000 విగ్రహాలు నిమజ్జనం అవ్వగా కూకట్పల్లి జోన్ లో 62,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇక సికింద్రాబాద్ జోన్ లోనైతే 38,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇలా దాదాపు మనం చూసుకున్నట్టయితే 2,70,000కు పైగా విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యేట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు దాదాపు మనకు 95,000కు పైగా ఉన్నట్టు నిమజ్జనం అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక 3 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాలు దాదాపు 1,72,000కు పైగా అయ్యినట్టు కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా ఇప్పటికీ 20 చెరువుల్లో కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో పాండ్స్ కి సంబంధించి కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 15,000 మంది కార్మికులు కూడా రోడ్ల మీద ఎప్పటికప్పుడు చెత్త అనేది క్లీన్ చేశారు. ప్రస్తుతం అయితే మనకు రోడ్లకు సంబంధించి కూడా అన్ని క్లీన్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఏవైతే శోభయాత్ర జరిగిన సమయంలో ఈ పేపర్ షాట్స్ కావచ్చు, గన్ షాట్స్ కావచ్చు, అదే విధంగా పూలు, చెత్త, చెదారంతో పాటు టపాసులకు సంబంధించి వ్యర్థాలే అధికంగా ఉండడంతో కూడా ఇటు జిహెచ్ఎంసీ కార్మికులు కూడా కాస్త ఎక్కువగా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గాల్లో లేసిన పేపర్స్ కావచ్చు, కలర్ కలర్ పేపర్స్, పేపర్ షాట్స్, పేపర్ గన్స్ కారణంగా ఎక్కువగా చెత్త అనేది ఏర్పడింది. దాని వల్ల కూడా కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక శానిటేషన్ కి సంబంధించిన కార్మికులు కూడా అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మరో 2 రోజుల పాటు కూడా అంటే హుస్సేన్ సాగర్ కి సంబంధించిన క్లీనింగ్ ప్రాసెస్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ చెత్త ఉందో ఈ చెత్త అంతా కూడా దాదాపు మనకు డంపింగ్ యార్డ్ కు కూడా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు జేసీపీలు అదే విధంగా వాహనాలకు సంబంధించి కూడా ఇక్కడ ఉండే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికీ 4,000కు పైగా కూడా వ్యర్థాలు క్లీన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు మరో 8,000 టన్నులకు పైగా వ్యర్థాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు అంచనా వేయడం జరిగింది. అదే విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనము ఖైరతాబాద్ కు సంబంధించి క్రేన్ నెంబర్ 5 బాహుబలి క్రేన్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించి కూడా వ్యర్థాల క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు కూడా ఇటు వర్కర్స్, కార్మికులు కావచ్చు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ప్రతి ఒక్కరు కూడా నిరంతరంగా వర్క్ చేస్తూ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే నిమజ్జనాల ప్రక్రియ పూర్తిగా కొనసాగడం అదేవిధంగా శాంతియుతంగా జరగడంతో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో ఒక శాఖ అని కాదు ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు పోలీస్ బందోబస్తు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇలా అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ముగియడంతో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అదే విధంగా చెత్త కార్యక్రమం కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ముందస్తుగా కూడా తెలపడం జరిగింది. అదే విధంగా అన్ని శాఖల సమన్వయంతో చెత్త క్లీనింగ్ కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏనైతే ఎప్పటికప్పుడు నిరంతరంగా క్లీన్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరో 2 రోజుల వరకు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే చెత్త ఇనుముకు సంబంధించి మనం చెప్తూ ఉన్నామో ఆ చెత్త అంతా కూడా తీసి మనకు పక్కనే పెడతా ఉన్నారు. సో ఇంత పెద్ద అయితే మనకు తీసుకెళ్లడానికి కాస్త ఇబ్బంది అవుతుండడంతో ఎప్పటికప్పుడు ఇక్కడ కూడా మనకు దాదాపు వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏవైతే పెద్ద ఇనుముకు సంబంధించి రాడ్స్ ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి తీసుకెళ్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు యథావిధిగా చెత్త క్లీనింగ్ ప్రాసెస్ అయితే మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తా ఉన్నారు. అదే విధంగా హెచ్ఎండి అధికారులు కూడా పర్యవేక్షిస్తూ చెత్త క్లీనింగ్ ప్రాసెస్ అనేది సవ్యంగా జరిగే విధంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరో 2 రోజుల పాటు కూడా ఈ హుస్సేన్ సాగర్ కి సంబంధించిన వ్యర్థాలు ఈ దాంతో పాటు డెబ్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి.